హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టువులే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. సో ఈ రోజు కూడా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా ఎవరు కాల్ చేస్తున్నారో చూద్దాం. పిసిఆర్ ఎవరు కాల్ లైన్లో ఉన్నారు? ఓకే, ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. మీ పేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీవీ వాల్యూమ్ కొంచెం రెడ్యూస్ చేసుకోండి, వీలైతే మ్యూట్లో పెట్టుకోండి. నాతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి, క్లియర్గా ఉంటుంది. హలో, హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీ పేరేమిటి? మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి, ఎందుకంటే క్లియర్గా లేదు, నా వాయిస్ నాకు వినిపిస్తోంది. మీ పేరు చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. సుబ్బలక్ష్మి గారు, ఫస్ట్ ఒక పని చేయండి, టీవీ వాల్యూమ్ తగ్గించేయండి పూర్తిగా. సుబ్బలక్ష్మి గారు, నాతో మాట్లాడండి డైరెక్ట్ గా. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. అవునండి, తగ్గించేయండి, నాకు వినిపిస్తోంది. సరే, తగ్గించేసేయండి ఫస్ట్. అవునండి, అవునమ్మా. ఓకేనండి, నేను చెప్పేది డైరెక్ట్ గా ఫోన్లో వినండి, టీవీలో వద్దు. ఓకేనండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సుబ్బలక్ష్మి గారు? అవునండి. సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జంగారెడ్డిగూడెం అమ్మ. జంగారెడ్డిగూడెం నుంచి కాల్ చేస్తున్నారా? అవును. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. బాగున్నారా? అవునమ్మా. ఏం చేస్తుంటారు సుబ్బలక్ష్మి గారు? ఖాళీగా ఉన్నప్పుడు మీ టీవీ చూస్తామమ్మా. చూస్తున్నారా? ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తామ్మా. ఓకే, చూస్తున్నారు. ఎప్పటి నుంచి చూస్తున్నారు? మొన్న మంగళవారం కాడి నుంచి వస్తున్నామ్మా. మొన్న మంగళవారం నుంచి చూస్తున్నారా? అవునమ్మా. ఓకే, మంగళవారం కార్తీక మంగళవారం స్టార్ట్ చేసాం. అవునమ్మా. ఎలా అనిపిస్తోంది ప్రోగ్రామ్ చూస్తుంటే? బాగానే ఉందమ్మా, చూస్తున్నాం. బాగా అనిపిస్తోందా? మరి అవునమ్మా, ఖాళీ దొరికితే మా ప్రోగ్రామ్ చూస్తాం అంటున్నారు. అవునమ్మా. ఏం చేస్తుంటారు మీరు మామూలుగా? ఇంట్లోనే ఉంటామమ్మా. ఓకే, హోమ్ మేకర్ అయితే. అవునమ్మా. ఓకే, మరి ఖాళీ టైం దొరికితే మా ప్రోగ్రామ్ చూస్తా అంటున్నారు, ఎందుకంటే 2 to 3 మధ్యలో కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు ఆడబిడ్డలందరూ కూడా. సో ఆ టైంలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే బీఆర్కే న్యూస్ ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు పట్టు చీర కూడా గెలుచుకునే అవకాశం. అవునమ్మా. ఓకేనండి, మరి ఇంకేం చేస్తూ ఉంటారు? సినిమాలు చూస్తూ ఉంటారా సుబ్బలక్ష్మి గారు? ఏమన్నా నాటకం చూస్తాం, ఇంకా అలాగే కాలక్షేపం ఇంకా మాకు. ఓకేనండి, ఏం చేస్తూ ఉంటారండి మీ హస్బెండ్? ఏంటి? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయరండి, ఇంట్లోనే ఉంటారు, ఏం చేయలేరండి ఆయన. ఓకేనండి, ఓకే. వారి పేరేంటి? సత్యనారాయణ. ఓకే, సత్యనారాయణ గారు. ఓకే, ఓకేనండి. పిల్లలు ఎంతమంది అండి? నాకు ఇద్దరమ్మా. ఇద్దరా అండి? ఎవరండి? పేర్లు ఏమిటి? పెద్దోళ్ళేనండి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పేర్లు ఏమిటి? ఏంటమ్మా? పేర్లు ఏమిటండి సుబ్బలక్ష్మి గారు మీ పిల్లలవి? మా పిల్లల పేరా వెంకటలక్ష్మి ఒకటి, పద్మ ఒకటి. ఓ, పద్మ. ఓకే, ఏం చేస్తుంటారండి ఆవిడండి? జాబ్ చేస్తుందండి. ఓకేనండి, ఇద్దరు కూడా జాబ్ చేస్తారు? పెద్దవాడు చేయదండి, ఇంట్లోనే ఉంటుంది, చిన్నవాడు చేస్తుంది. ఓ, చిన్నవాడు చేస్తారు. ఏం చేస్తుంటారు చిన్నవాడ? యాంకర్ అండి ఆవిడ. ఓ, ఆవిడ కూడా యాంకరే అయితే. ఓకే, ఇంట్లో కూడా ఒక యాంకర్ ఉన్నారు. అవునండి. ఓకేనండి, ఓకే. మరి ఇప్పుడు మనం క్వశ్చన్ రౌండ్లోకి వెళ్లే ముందు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మీరు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. చెప్పమంటమ్మా? చెప్పండి, మీ ఇష్టం. మీకు ఏది నచ్చితే చేయండి. పాట పాడొచ్చు, డైలాగ్ చెప్పచ్చు, లేదంటే మీ ఇష్టం. పొడుపు కదా, టిప్, ఏదైనా యూస్ఫుల్గా ఉండేది ఏదో ఒకటి చెప్పండి. ఏదైనా పర్లా. నవ్వుతున్నారు, చెప్పండి. ఏదో ఒక టిప్ చెప్తారా? లేకపోతే పొడుపు కథ చెప్పమంటారా? చెప్పండి, పొడుపుగా చెప్పండి. అడవిలో పుట్టి అడవిలో పెరిగి మా ఇంటికి వచ్చింది, తైతెక్కలాడింది. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతెక్కలాడింది. ఆన్సర్ మీరు చెప్తారా, నన్ను చెప్పాలా? మీరు చెప్పండి, చెప్పకపోతే నేను తెలుసు. చీపిరా అది?
చీపిరా అండి? సుబ్బలక్ష్మి గారు. అవునండి. ఓకే. మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసేసా. మరి నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోదాం. సరే అండి. ఓకేనండి. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా, చూస్తున్నారుగా. అవును. అండ్ నేను అడిగే క్వశ్చన్ మీకు మళ్ళీ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది. అవును. మరొక సామెత కూడా చెప్పొచ్చుగా. నాకు అనిపిస్తుంది మీ దగ్గర మంచి సామెతలు ఉంటాయని. ఎందుకంటే ఏముంది? ఎందుకంటే పెద్దవారు మీరు చెప్పవద్దు అమ్మా. ఖచ్చితంగా అందరికి ఒక ఆలోచింపజేసే సామెత ఏదైనా. నాకు మీ వాయిస్ వినిపిస్తోంది, మళ్ళీ తిరిగి టీవీలో నా వాయిస్ నాకు వినిపిస్తోంది. ఒక సామెత చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, లేదంటే మీకు క్లియర్గా ఉండదు. ఈ సామెతలు చెప్పండి, ఏదో ఒక సామెత చెప్పండి. తగ్గించేసాండి. ఓకేనండి, చెప్పండి, ఒక సామెత చెప్పండి. మీరే చెప్పండి. మరి చెప్పలేము అయితే కదండి. మిమ్మల్ని సామెతకి సంబంధించిన క్వశ్చన్ ఏమన్నా అడగాల, లేకపోతే సినిమా అడుగుతా. మీరు ఎలాంటి సామెత నాకు చెప్పారు కాబట్టి సినిమా అడుగుతా మిమ్మల్ని. సినిమాలు చూస్తుంటారా? పెద్దగా చూడవండి. మరి ఎలాంటి క్వశ్చన్ అడగాను మిమ్మల్ని నేను? మీ ఇష్టం. చెప్పగలిగితే చెప్తాను. చెప్పగలిగితే చెప్తారు. ఆ, అయితే మీరు ఓకే అడుగుతా. ఒక అలాగే. సామెత అడుగుతా మిమ్మల్ని, పొడుపు కథ అడుగుతా మిమ్మల్ని. అలాగేనమ్మా. ఓకే, దెన్ అయితే అడిగేస్తున్నా మిమ్మల్ని. బతకలేక బావిలో పడితే కప్పలు పీకినాయంట. ఏమిటండి అది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సుబ్బలక్ష్మి గారు, 45 సెకండ్స్. 44. చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్. నేను మళ్ళీ రిపీట్ చేస్తా. బతకలేక బావిలో పడితే కప్పలు పీకినాయంట. హలో సుబ్బలక్ష్మి గారు. చెప్పమంటారా? చెప్పండి. కన్నుగుట్లండి. వా, బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ సుబ్బలక్ష్మి గారు, మీరు గెలుచుకున్నారు. పట్టు చీర గెలుచుకున్నారు. మీకు త్వరలో వచ్చేస్తుంది పట్టు చీర. అండ్ మీరు ఎస్ మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ మీ నంబర్ నోట్ అయి ఉంది. మా వాళ్ళు మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారు. మీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటారు. త్వరలో మీకు పట్టు చీర వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బలక్ష్మి గారు. కీప్ కాలింగ్ అండి. మళ్ళీ కాల్ చేయండి. మళ్ళీ పట్టు చీర గెలుచుకోండి. అండ్ ఓకేనండి, నెక్స్ట్ మనకి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు? మీ పేరేమిటి? గుంటూరు రమ్య మేడం. రమ్య గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. రమ్య గారు గుంటూరు నుంచి ఎవరో కాల్ చేశారు. ఫస్ట్ డేనో సెకండ్ డేనో అనుకుంటా. నిన్న కాల్ చేసి నిన్న చేశారా? కదా మేడం. ఓకే, మరి ఆన్సర్ చెప్పారా నిన్న? ఆన్సర్ చెప్పలేక మిస్ అయ్యాను కదా మేడం. ఓకే, మిస్ అయ్యారా? ఓకే, మళ్ళీ ట్రై చేయండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. అదే ఇప్పుడు ట్రై చేశాను మేడం, నిన్న ఓడిపోయాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ రోజు ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి. అడుగుతా మిమ్మల్ని, ఈజీగానే అడుగుతా, బట్ ట్రై చేయండి. సరే మేడం. ఓకేనండి, ఏం చేస్తున్నారు ఈరోజు? ఏంటి స్పెషల్ ఈరోజు? ఏం లేదు మేడం, మామూలే అంటున్నారా? మామూలే అంటే ఏదో టెంపుల్కి వెళ్ళొచ్చాం మేడం. నిన్న పౌర్ణమి కదా. అవును, కార్తీక పౌర్ణమి అండి. టెంపుల్కి వెళ్ళొచ్చాం. ఈ రోజు ఏం లేదు మేడం. వెలిగించారా 365 వత్తులు? వెలిగించి వచ్చాం మేడం. వెలిగించారా? శివాలయంలోనా అండి? శివాలయమే మేడం, ఇక్కడ పక్కనే ఉంది మాకు దగ్గరలోనే. వెళ్ళొచ్చాం మేడం. ఓకేనండి, ఓకే. మరి మా కోసం ఏమన్నా ఎంటర్టైన్ చేయాలి కదా ఒక యాక్టివిటీతో. నిన్న చెప్పాను మేడం పొడుపు కదా, నాకు వచ్చి రాలేదేమో. పొడుపు కథ చెప్పకండి సార్, పాట పాడండి. అమ్మో, పాటలు రావు మేడం. పాట కాకపోతే డైలాగ్ చెప్పండి. ఇంట్రెస్ట్ తక్కువ. మాకేదో ఒకటి చెప్పాలిగా, మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలిగా క్వశ్చన్ రౌండ్లోకి, మెయిన్ రౌండ్లోకి వెళ్ళాలంటే. ఒక శ్లోకం చెప్తాను. చెప్పండి, మంచి శ్లోకం ఒకటి చెప్పండి. ఓకే. ఆపదాము పహత్తారం దాతారం సర్వ సంపదాం లోకాగ్రామం శ్రీరామం భూయో నమామ్యహం. ఓకేనండి, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, మరి ఏమిటండి ఏం చేస్తున్నారు మీ పిల్లలది? ఈ రోజు ఎలాను సాటర్డే కదా, హాఫ్ డేస్ ఉంటాయేమోగా? వీకెండ్ కదా మేడం, ఇంట్లోనే ఉన్నాను. ఓకేనండి, ఓకే. మరి ఏమిటి ఈరోజు వంట ఏం చేశారు మీరు?
నార్మల్ మేడం పప్పుచారు. పప్చాట్ చేశారు. ఆ. మాకు కూడా ఏమైనా పంపిస్తారా మరి? ఆల్వేస్ వెల్కమ్ మేడం, ఎక్కడికి పంపాలో చెప్పండి. పంపిస్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి. మరి ఈరోజు కొంచెం తీరిక దొరికింది అంటున్నారు. ఓకేలేండి. అయితే మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా అంటే అయితే మరి మిమ్మల్ని ఇంక నేను ఎక్కువసేపు వెయిట్ చేయించను. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఈజీగా అడగండి మేడం. ఎలాంటి నన్ను కూడా క్వశ్చన్ miss అడిగితే అయింది. బాగుంటుంది? మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది ఆలోచిస్తున్నా. ఏదైనా మంచి క్వశ్చన్ విన్ అయ్యేలా అడగండి మేడం చాలు. ఓకే, అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఆ, ఓకే, ఒక కన్నడ దర్శకుడు ఉన్నాడండి. ఓకే. ఆయన ఒకే మ్యూజిక్ డైరెక్టర్తో సినిమాలు చేస్తూ హిట్స్ కూడా కొడతాడు. అలాంటి మామూలు హిట్స్ కూడా కాదు, బ్లాక్ బస్టర్స్. సో ఎవరా మ్యూజిక్ డైరెక్టర్? ఒక కన్నడ యువర్ డైరెక్టర్. టైమ్ స్టార్ట్స్ నౌ 45 సెకండ్స్ అండి. మళ్ళీ రిపీట్ చేస్తా, మీకు స్క్రీన్ పైన కనిపిస్తోంది, నేను రిపీట్ చేస్తా. కొంచెం help ఒక చేయడం కన్నడ మేడం. ఒక కన్నడ డైరెక్టర్ ఉన్నారండి. కన్నడ డైరెక్టర్ తెలుసుగా మీకు? కన్నడ డైరెక్టర్ అంటే ఆ, కన్నడ డైరెక్టర్. ఆయన ఎప్పుడు ఒకే మ్యూజిక్ డైరెక్టర్తో చేస్తారు, అది కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడతారు. ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్? ఆయనతో చేసే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆ కాంబినేషన్ కొంచెం help నేను చేయరా మేడం? మొన్న నేను అడిగా ఇలాగే కాంబినేషన్, రాజమౌళి అండ్ కీరవాణి, ఇంకా ఇలానే సుకుమార్ అండ్ ఇంకొకళ్ళు ఎవరు, దేవిశ్రీ ప్రసాద్ అనుకుంటే. ఇలాంటి కాంబినేషన్. ఇప్పుడు అదే అడుగుతున్నా మిమ్మల్ని. టైం అయిపోతుంది చూడండి. అయ్యో కొంచెం హెల్ప్ చేయండి మేడం. ఫస్ట్ చెప్పాలి. మేడం. టైం అయిపోయిందండి రమ్య గారు, మీరు ట్రై చేయలేదు. ఫస్ట్ లెటర్ చెప్పండి మేడం. టైం అయిపోయింది రమ్య గారు, చూస్తున్నారుగా టైమర్ పైన, స్క్రీన్ పైన. ఓకేనండి రమ్య గారు, మళ్ళీ ట్రై చేయండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? తోషని అక్క. కాశ్మీ. తోషని తోషని అంటే ఏంటి? తోషని అంటే అంటే అది దుర్గాదేవి ఒక పేరు అక్క. దుర్గాదేవి పేర్లలో ఒక పేరు. అంటే ఎవరినన్నా సంతృప్తి పరుస్తుంది అని చెప్పి అర్థం అక్క. ఓకే, తోషని అంటే ఎవరినైనా సంతృప్తి పరుస్తుంది అంటే ఆవిడని ఎవరైనా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని, అలాంటి పేరు పెట్టుకున్నారు. అవునక్క, అంతే. ఓకే, మంచి పేరు. కాకపోతే చాలా ఎప్పుడు వినలా, అందుకని అడుగుతున్నా మీనింగ్ ఏంటి అనేది. కొత్త అంటే నా పేరు నాకే కొత్తగా ఉంటుంది. అవును, ఎవరికి అంత ఎవరైనా అడుగుతూ ఉంటారా అంటే ఏమిటని, కొత్తగా విన్నామని? ఫస్ట్ టైం ఎవ్వరు కరెక్ట్ గా పలకరక్క. తోషని అందరికీ అది. 3 times రిపీట్ చేయాలి. అవును, బాగుంది, కానీ రేర్ గా అనిపిస్తుంది. ఏం చేస్తుంటావు అవునక్క, తోషిని? మీరు కూడా చాలా బాగుంటారు అక్క. థ్యాంక్ యూ తోషిని. ఏం చేస్తుంటారు? బీటెక్ 3rd year అక్క. బీటెక్ 3rd year. ఎక్కడ ఆ, ఎక్కడ చదువుతున్నారు? మీ ప్రాపర్? మేము వెస్ట్ గోదావరి అక్క. ఓకే, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి. ఎక్కడ మీరు చదివేది కూడా అక్కడేనా? లేదక్క, నేను భీమవరంలో చదువుతాను. ఓకే, భీమవరం. ఓకే, భీమవరం కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లోకే వస్తుంది కదా? అవునక్క, అంటే ప్రెసెంట్ నేను ప్రిపరేషన్ హాలిడేస్ కని వచ్చాను ఇంటికి. ఓకే ఓకే తోషిని, మరి మా కోసం ఏం చేస్తావు? సాంగ్ పాడతానక్క. సాంగ్ పాడతావు? ఏం సాంగ్ పాడతావు? ఏ సాంగ్ పాడతావు? నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే, చిన్ని చిన్ని కల్లే అందం, ముద్దు ముద్దు మాటల అందం, బుద్ధి బుద్ధి బుగ్గల మెరిపే ఎంతో అందమే, ముక్కు మీద కోపం అందం, మూతి ముడుచుకుంటే అందం, జంకాలలా తిప్పుతూ ఉంటే ఇంకా అందమే, నీ పిచ్చి పట్టిందిలే, అరే నీ వైపు నెట్టిందిలే, ఏదైనా పోతుందిలే, నువ్వు ఒప్పుకుంటే గెలుపుకుంటా జాతరలే, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో వెళ్ళిపోమాకే. అంతే అక్క. బాగా పాడే, వాయిస్ కూడా బాగుంది తోషిని. థ్యాంక్ యూ అక్క. ఓకే, మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తావు? ఇప్పుడు అంటే ప్రిపరేషన్ హాలిడేస్ అంటున్నావు, మామూలుగా ఏం చేస్తారు? నేను సింగింగ్ నేర్చుకుంటున్నాను అక్క ప్రెసెంట్. అవునా, సింగింగా?
సంగీతం అంటే అవునక్క, పర్టికులర్ గా డ్రాయింగ్, సింగింగ్ అక్క. ఓకే, సింగింగ్ అంటే పర్టికులర్ గా ఏంటి? క్లాసిక్ అంటే పర్టికులర్ కొన్ని ఉంటాయి కదా, కన్నడ సంగీతం అని ఇలా. క్లాసికల్ అక్క, క్లాసికల్. తెలుగునే. ఓకే, తెలుగు క్లాసికల్. అవునక్క, జస్ట్ ఇప్పుడే బిగినర్, అంత సూపర్ ఏం కాదు, జస్ట్ ఇప్పుడే వెళ్తున్నాను. మరి ఏమైనా ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకుంటున్నారా తోషిని? అది నేర్చుకోవడానికి టైం పడుతుంది అన్నారు అక్క. నెక్స్ట్ ఇయర్ కొంచెం సంగీతం వచ్చాక దానికి వెళ్ళమన్నారు. ఓకే, మరి ఏం ఇన్స్ట్రుమెంట్, మరి ఏం పిక్ చేసుకుంటున్నారు? నాకు వైలన్ ఇష్టం అక్క. ఓకే, వైలిన్ చాలా బాగా అనిపిస్తుంది వింటుంటే, ఒక ప్లెజెంట్నెస్. అవునక్క. ఓకే, నీ పేరు ఎంత బాగుందో ఎంచుకున్నది కూడా అంతే బాగుంది. ఓకే తోషిని, మరి సినిమాలు చూస్తావా? చూస్తానక్క. ఏ సినిమాలు చూస్తావు? అంటే కొంచెం లేటెస్ట్వి చూస్తాను ఎక్కువ. ఏ సినిమా చూసావు రీసెంట్ గా? లక్కీ భాస్కర్ చూసాను. లక్కీ భాస్కర్ ఎలా అనిపించింది? దుల్కర్ సల్మాన్. బాగుందక్క, బాగానే అనిపించింది. బాగానే అనిపించిందా? అవునక్క. ఓకే, మరి ఎవరి ఫ్యాన్, ఎవరి సినిమాలు ఎక్కువగా చూస్తావు? ఎవరు హీరోయిన్, హీరోస్? పర్టికులర్ గా ఫ్యాన్ అనే లేదు అక్క, ఎవరికైనా చూస్తాను బాగుంది అంటే. మంచి కంటెంట్ మంచిగా అనిపిస్తే ఏదైనా చూస్తావు, ఏదైనా ఒక మూవీ? అవునక్క. ఓకే, మరి అయితే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తావు సాంగ్ పాడి. మరి ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ మనం క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఓకే అక్క, కొంచెం ఈజీ జరగండి అక్క. ఓకే, అయితే అడిగేస్తా మరి క్వశ్చన్. దేని నుంచి అడగను? మూవీస్ నుంచి అడగనా, లేకపోతే మూవీస్ కాకపోతే పొడుపు కథ అడగనా? మూవీ అడగండి అక్క. మూవీని అడగనా? అడగండి అక్క. ఓకే, అయితే ఎవరి మూవీ నుంచి అడగనా అని ఆలోచిస్తున్నా. ఓకే, అడిగేస్తా ఒక క్వశ్చన్. ఓకే అక్క. ఓకే, టైం లిమిట్ తెలుసు కదా, 45 సెకండ్స్. చూస్తుంటావా ఇది ప్రోగ్రామ్? చూస్తున్నాను అక్క. ఓకే, అయితే అడిగేస్తా క్వశ్చన్. ఒకే హీరోతో వరుసగా హిట్స్ అందుకున్న తమిళ డైరెక్టర్ ఎవరు? నువ్వేమండి అక్క. అండ్ అట్ హీరో కూడా చెప్పాలి మీరు, డైరెక్టర్ అండ్ హీరో ఒకే హీరోతో చేశారు అతను. ఒకే హీరోతో విజయ్ గారా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ అయిపోయింది. 45 సెకండ్స్. 44. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎస్, తమిళ్. కాదు కాదు కాదు, ఒకే హీరోతో వరుస హిట్లు అందుకున్న తమిళ డైరెక్టర్ ఎవరు? అండ్ ఆ కాంబినేషన్ లో హీరో, డైరెక్టర్ అండ్ హీరో. కాదు కాదు, నాకు ఇద్దరు పేర్లు కావాలి, ఇద్దరు పేర్లు కావాలి. అండ్ మీరు చెప్పిన డైరెక్టర్ కరెక్ట్ కాదు, ఇంకొకళ్ళు. హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు పేర్లు చెప్పండి. కాదు కాదు, డైరెక్టర్ పేరు అది కాదు. హీరో పేరు ట్రై చేయండి ఫస్ట్, లేకపోతే విజయ్ సూర్య. సూర్య కాదు 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 కాదు, తప్పు చెప్పారు, తప్పు చెప్పారు. కార్తికేయ. కాదు 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 కాదు, హీరో పేరు ట్రై చేయండి. శంకర్ కూడా కాదు, శంకర్ కూడా కాదు. బాలా, తమిళ హీరో విజయ్ యాంటోనీ. కాదు కాదు, మీరు చెప్పలేకపోయారు. తోషిని, నెక్స్ట్ టైం ట్రై చేయండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి, మీరు గెలుచుకోవాలి కంపల్సరీ. ఓకేనండి, చాలా మంది కాలర్స్ కాల్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర, ఆడబిడ్డలంతా మాతో పుట్టువులే. సో నెక్స్ట్ ఎవరు కాల్ లైన్లో ఉన్నారో వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో. హలో, ఎవరండి, మీ పేరు ఏమిటండి? పద్మావతి అండి. పద్మావతి గారు. పద్మావతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు కాల్? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఎక్కడి నుంచి అండి, పర్టికులర్ గా ఏరియా ఏమిటి? మణికొండ నుంచి అండి. ఓకే, మణికొండ నుంచి కాల్ చేస్తున్నారు పద్మావతి గారు. అవునండి. ఏం చేస్తుంటారు పద్మావతి గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, హోమ్ మేకర్ అన్నమాట. ఓకే, మరి 24 hours వర్క్. మరి ఏం చేస్తూ ఉంటారు ఏదైనా ఖాళీ టైం దొరికితే? ఏదో బుక్స్, టీవీలు చూస్తూ ఉంటాండి. చూస్తుంటాము ప్రోగ్రామ్స్. బీఆర్కే న్యూస్ వాచ్ బీఆర్కే న్యూస్ బాగా చూస్తామండి. చూస్తున్నారా? ఏం చూస్తున్నారు బీఆర్కే న్యూస్ లో? అన్ని న్యూస్లు, ఇవి ప్రోగ్రాంలు. న్యూస్ లో ప్రోగ్రామ్స్ అవి చూస్తున్నారా? న్యూస్ చాలా చాలా ప్రోగ్రామ్స్, అంటే ప్రోగ్రామ్స్ వస్తాయి, డిబేట్స్ వస్తాయి, న్యాయ సలహాలు వస్తాయి. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది, చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్? చూస్తున్నామండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు? మంగళవారం నుంచి చూస్తున్నాం. అవునండి, మంగళవారం నుంచి స్టార్ట్ అయింది. కార్తీక మంగళవారం సందర్భంగా స్టార్ట్ చేసాం. ఓకే అండి. ఓకేనండి, ఎలా అనిపిస్తోంది ప్రోగ్రామ్? చాలా బాగుందండి, మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు మీరు? ఖాళీ టైం దొరికినప్పుడు న్యూస్లు, ఇంట్లో పనులు చూసుకుంటాము. ఓకేనండి, మరి సీరియల్ చూస్తుంటాము. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారండి?
బిజినెస్ ఏనండి అతను. బిజినెస్ చేస్తారా? వారి పేరేమిటి? హనుమంతరావు గారండి. ఓకే, హనుమంతరావు గారు. ఉమ్. ఓకేనండి. పద్మావతి గారు, మరి పిల్లలా అండి? పిల్లలు ఇద్దరు బాబులండి. ఏం చేస్తున్నారండి? ఇద్దరు బిజినెస్ లేనండి బాబులు. పేర్లు ఏమిటండి? నరేంద్ర, సురేంద్ర. ఓకే, నరేంద్ర, సురేంద్ర. చాలా రైమింగ్గా కనిపిస్తుంది, రైమింగ్గా అనిపిస్తుంది చాలా. థ్యాంక్ యూ అండి. ఓకేనండి. పద్మావతి గారు, చెప్పండి అండి. మరి వంటలు అవి బాగా చేస్తారా? మరి బాగానే చేస్తామండి. బాగా చేస్తారు. ఈ రోజు ఏం చేశారు మరి? ఒకసారి మా టీవీకి కూడా వెళ్ళానండి నేను. ఓకే, వెళ్ళారా? ఓకే, వంటల ప్రోగ్రామ్స్ లో కూడా కంటెస్ట్. ఓకే వంటకి వెళ్ళానండి మా టీవీకి. ఓకే, మరి పార్టిసిపేట్ చేస్తా అంటున్నారు. మరి ఎలాంటి స్పెషల్ వంటలు చేస్తుంటారు? అన్నీ చేస్తామండి, మాకు వచ్చినవి చేస్తామండి. మీ ఒక వచ్చినాయి అంటే రవ్వ లడ్డు మిమ్మల్ని చేస్తాను, చూస్తుంటే బాదుషా చేస్తాను. ఏంటండి? బాదుషా, రవ్వ లడ్డు, బూందీ లడ్డు. ఓకే, ఓకే, రెగ్యులర్ గా అందరూ చేసుకునేవి కాకుండా కొంచెం స్పెషల్ గా చేస్తున్నారు. బూందీ, అంటే అదే లడ్డు అన్నారు, బూందీ లడ్డు, రవ్వ లడ్డు చేస్తుంటారులేండి. బూందీ లడ్డు అండ్ బాదుషా ఇవి కొంచెం రేర్ గా చేస్తుంటారు, ఎక్కువగా స్వీట్ షాప్స్ నుంచి కొనుక్కుంటూ ఉంటాం కదా. స్వీట్ షాప్ లో నేనే చేస్తానండి ఇంట్లో. ఓకే ఓకే, అది అయితే మరి ఆ రెండు మాత్రం స్పెషల్ లేండి మీరు చేస్తున్నారంటే. మేమే మరి చేసుకుంటాం. మాకు కూడా పంపించారా? మరి మాకు కూడా పంపిస్తారా? కంపల్సరీగా మీరు ఎప్పుడు పంపించమంటే అప్పుడే పంపిస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఏమిటండి, మరి రౌండ్లోకి వెళ్ళిపోదాం, మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి. మమ్మల్ని ఏదైనా యాక్టివిటీతో ఎంటర్టైన్ చేయాలి మీరు. ఓకే అండి. ఏం చేస్తారు? చెప్పండి మీరే. సినిమాలు చూస్తుంటారా? పొడుపు కథ అడుగుతానండి. పొడుపు కదా, సరే అడగండి. అయ్య గిచ్చులు మారి, అయ్య కొయ్యలు మారి, అమ్మ గిచ్చులు మారి, బిడ్డలు రత్నమాణిక్యాలు. అంటే సీతాఫలమా అండి? కాదండి. రత్నమాణిక్యాలు పుట్లో ఉంటాయి. క్లూ ఇవ్వండి మరి. నేను మీకు క్లూ ఇస్తున్నాను కదా, మీరు నాకు క్లూ ఇవ్వాలి మరి. అవి మనం సంక్రాంతి వచ్చిందంటే కంపల్సరీగా అవి పెట్టాలండి మనం. సంక్రాంతి వస్తే పెట్టాల్సిందే. ఇంకో క్లూ ఇవ్వండి. అది సంక్రాంతి రోజు గొబ్బెమ్మల్లో కంపల్సరీగా పెట్టాలి అవి. ఓ, రేగుపళ్ళు అదేనా? కరెక్ట్, కరెక్ట్ అండి. ఓ మీకు క్లూ ఇచ్చాక చెప్పారు కదండి, మంచిగానే. ఏంటండి? నాకు కూడా హ్యాపీగా ఉంది, మీరు అన్ని క్లూ ఇచ్చాక చెప్పారు కదా మీరు కూడా. అవునండి. ఓకేనండి. అదేంటి రేగుపళ్ళలో ఎలా అవుతుంది ఆన్సర్? నాకు అర్థం కాలేదు. నాకేదో కొంచెం. అయ్యే కొయ్యలు మారి అంటే అయ్య మరి కొమ్మలాగా ఉంటాడు కదా. ఓకే అండి. తల్లి గిచ్చులు మారంటే ముళ్ళు, ముళ్ళు. బిడ్డలు రత్నమాణిక్యాలు. ఓకే ఓకే, అలా ఉన్న ప్లేస్ లో రత్నం, అది ఖచ్చితంగా అంతేలేండి. పళ్ళు రత్నమాణిక్యాలు. అవునండి, యూస్ఫుల్ అయ్యే థింగ్ కాబట్టి అవి రెండు అలా ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా అలా ఒక పేరు పెట్టుకోవచ్చు, రత్నమాణిక్యాలు. అవునండి. ఓకేనండి. మరి మీరు మమ్మల్ని ఒక పొడుపు కథ అడిగారు కాబట్టి మిమ్మల్ని కూడా మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం, తీసుకెళ్ళిపోతా. ఓకే అండి. మరి ఎలాంటి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది మిమ్మల్ని? రీసెంట్ గా ఏమైనా సినిమాలు చూసారా? చూసాంలే కానండి, పొడుపు కథలు అడిగినా మాకు బాధ లేదు. పొడుపు కథలు అడగమంటారు? సినిమాలు ఏం చెప్పండి. సినిమాలు అడగనా మిమ్మల్ని అయితే? అడగండి. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారా? సో వాళ్ళ ఫ్రెండ్ గురించి అడుగుతా మిమ్మల్ని. ఓకే, అడుగుతున్నా చూడండి. తెలుసుగా, టైం లిమిట్ 45 seconds. సరే అండి, చెప్పండి. ఓకే, సరే మిమ్మల్ని అడిగేస్తున్నా. అడగండి అండి. పోనీ మీరు ఓకే సినిమాలు ఎక్కువ చూడను అంటున్నారు కాబట్టి, ఓకే సినిమాలు ఎక్కువ చూడను అంటున్నారు కాబట్టి ఒక పాపులర్ సినిమా అడుగుతా మిమ్మల్ని. ఓకే, అడగండి. సరే అయితే అడిగేస్తున్నా చూడండి. అడగండి. ఇందిరా సినిమా చూసారా? చూసామండి. ఓకే, ఇందిరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అవును, పాపులర్ డైలాగ్ అది. అవునండి. సో అది రాసిన డైలాగ్ రైటర్ ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రదర్స్ అండి, వసూరు బ్రదర్స్. ఓ సూపర్, మీరు బాగా చెప్పారు. కంగ్రాచులేషన్స్. ఓకే రండి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ మీకు మీ నంబర్ ఆల్రెడీ నోట్ అయి ఉంది. సో మా వాళ్ళు మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారు, మీ డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు అండ్ మీకు త్వరలో పట్టుచీర వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? హైమావతి అండి. హైమావతి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
తుళ్ళూరు నుంచి అండి. ఓకేనండి. హైమావతి ఈ గారు శారీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏమిటండి తుళ్ళు స్పెషల్ ఏమిటి? కార్తీక మాసం శుభాకాంక్షలు అండి అందరికి కూడా, టీం అందరికి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా కార్తీక మాసం ప్రోగ్రామ్ పెట్టినందుకు శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉందండి మాకు. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారా? చూస్తున్నాను కానీ ఈ రోజే కలిసిందండి. అవునా? ఎన్ని రోజులు చూస్తున్నారు? 2-3 రోజుల నుంచి చూస్తున్నాను. అవునులేండి, కార్తీక మంగళవారం సందర్భంగా స్టార్ట్ చేసాం, ఒక 5th డే ఇది. థ్యాంక్ యూ అండి అందరికి. ఓకేనండి, ఇట్స్ ప్లెజర్ యాక్చువల్గా మీ అందరితో మాట్లాడడం, మీకు చీరలు ఇవ్వడం, పట్టు చీరలో క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే. ఓకేనండి, మరి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్దాము. దానికి ముందు మీతో కాసేపు మాట్లాడదాం అనిపిస్తోంది. ఏమిటండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంటున్నారు, హోమ్ మేకర్. సో హోమ్ మేకర్ అంటే ఖాళీ టైం దొరుకుతుందా మరి మీకు? దొరుకుతుందండి, ఇట్లా దొరికినప్పుడు న్యూస్ అయి చూస్తూ ఉంటాము. ఏం చూస్తూ ఉంటారు ఖాళీ టైంలో? న్యూస్ చూస్తూ ఉంటాం, ఇట్లాగే లైవ్ ప్రోగ్రాలు అవి చూస్తూ ఉంటామండి. న్యూస్ అంటే బీఆర్కే న్యూస్ వాచ్ చేస్తున్నారా? చూస్తూనే ఉంటాం. ఓకే, మరి ఏం నచ్చుతుంది మీకు బాగా బీఆర్కేలో? ఏముందండి, ఏ న్యూస్ చూస్తూ ఉంటాము, ఎట్లాంటి స్పెషల్ ప్రోగ్రాలు ఉంటే అవి బాగా నచ్చుతాయి. ఓకే, స్పెషల్ ప్రోగ్రామ్స్ లాంటి. మరి డిబేట్స్ వస్తూ ఉంటాయి బీఆర్కే న్యూస్లో, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి మీకు. మీకు ఇది వస్తోంది బరాబర్ న్యూస్ అని చెప్పి, తెలంగాణ యాసలో ఒక న్యూస్ వస్తోంది, ఇంకా రకరకాల ఎంటర్టైన్మెంట్ అవునండి, సినిమా ప్రోగ్రామ్ ఒకటి వస్తోంది, కామెడీ కింగ్ అని ఒక ప్రోగ్రామ్ వస్తోంది. ఇంకా మీకు ఏమైనా న్యాయ సలహాలు లాంటివి కావాలంటే కాల్ చేసి తెలుసుకోవచ్చు, న్యాయ సలహాలోనే ప్రోగ్రామ్ కూడా వస్తుంది. ఓకేనండి, మరి వాచ్ చేస్తూ ఉండండి, త్వరలో అలాంటివి కూడా వస్తాయి. మీరు వాచ్ చేసి మీరు వాచ్ చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా పట్టు చీర లాంటివి కూడా గెలుచుకోవడమే కాదు, త్వరలో ఇంకా గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు అనుకుంటా. ఓకేనండి, ఓకేనండి. మరి మాకోసం ఒక పాట పాడతారా? పాట పాడాలా? పాటలు ఏమి రావండి. సినిమాలు చూడరా మీరు? సినిమాలు తక్కువేనండి. సినిమాలు తక్కువే చూస్తా అంటున్నారు. లాస్ట్ సినిమా ఏం చూసారు? రామనామం చెప్తా. శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హలో, మంచి కీర్తన లాంటిది పాడారు కదా, దేవుడికి సంబంధించింది. అవునండి. ఓకేనండి, మరి సినిమాలు ఏం చూడరా? సినిమాలు తక్కువేనండి, ఏదో టీవీ కాసేపు, అది కూడా ఫుల్గా చూడమండి, కాసేపు కూసేపే చూస్తాం. ఓకే, లాస్ట్ సినిమా ఏం చూసారు మరి అయితే బయటకు వెళ్ళి? బయటికి వెళ్ళా ఎప్పుడో 6RR చూసామండి. ఓకే, 6RR చూసారు అంటే ఓకేలేండి. ఓకే, మన పాన్ ఇండియా సినిమాలు లాంటివి ఆస్కార్ విన్నింగ్ అంటే అవార్డు కూడా వచ్చింది చూసారు కదా 6RRకి. అవునవును, 6RR బాగా. ఖచ్చితంగా మన సినిమాలు అక్కడ దాకా వెళ్ళాలంటే ఎంకరేజ్ చేయాలి. సినిమాలు అక్కడ అట్లా వెళ్ళినాయి అంటే చాలా కదా, అదే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కదండి అది, మన ఎంకరేజ్ కూడా చేయాలి అలాంటివి. అవును. ఓకేనండి, మరి మీ వారు ఏం చేస్తుంటారు? వ్యవసాయమేనండి. వ్యవసాయం చేస్తారు. అందరికి ఏం కావాల్సిన మీ దగ్గర నుంచి రావాల్సిందే తినాలంటే. అవునవును మరి. ఓకేనండి, ఏంటండి పేరేమిటండి మీ వారి పేరు? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు. ఓకేనండి, పిల్లలా అండి? బాబు పాప అండి. ఓకే, బాబు పాప. పేర్లు ఏమిటండి? బాబు పేరు భార్గవ్, పాప పేరు దివ్యశ్రీ. దివ్యశ్రీ, భార్గవ్ దివ్యశ్రీ. ఓకేనండి, ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు? బాబు బిజినెస్ చేస్తాడు. ఓకేనండి, పాప బ్యాంకులో చేస్తుంది. బ్యాంకులో చేస్తున్నారు. ఓకే ఓకే, మరి మా కోసం ఒక కీర్తన లాంటిది పాడేశారు కాబట్టి మీకు క్వశ్చన్ రౌండ్లోకి తీసుకువెళ్ళిపోవాలి మిమ్మల్ని, మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి. ఓకేనండి. ఓకే, మరి ఎలాంటి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది మిమ్మల్ని? సినిమాలకు సంబంధించి అడగనా? తేలికలో అడగండి, సినిమాలు అయినా. మరి నాకు డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అంటే మనం సినిమా చూసామంటే ఫస్ట్ ఖచ్చితంగా హీరో, హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళే కదా మనం అందరూ ఉంటేనేగా. నేను మీరు మీ అనుమానాలు కూడా ఇంకా చాలా మంది ఉంటారుగా. అంతే కదా, ఇంకా చాలా మంది ఉంటారు. బట్ కాకపోతే వీళ్ళేగా ఫస్ట్ మనకు కనిపించేది, అంటే ఫస్ట్ మనం ఆలోచించేది వీళ్ళ గురించే. అవునవును. సో ఎలాంటి క్వశ్చన్ అడగను మరి మిమ్మల్ని? అడగండి. మరి సినిమా క్వశ్చన్ అడగనా మరి? అడగండి. ఓకే, అడుగుతా మరి. ఓకే అండి. పవన్ కళ్యాణ్ గురించి అడుగుతా మిమ్మల్ని. పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే అండి. ఓకేనండి, తొలి ప్రేమ సినిమా చూసారా? తొలి ప్రేమ సినిమా. ఓకే,
చూశారు కదా. సో మరి అంటే నేను డైరెక్ట్గా అదే అడగను, దానికి రిలేటెడ్గా అడుగుతా. సో తొలి ప్రేమలో పవన్ కి చెల్లిగా ఒక యాక్ట్రెస్ యాక్ట్ చేశారు, తెలుసు కదా, వాసుకి. పవన్ చెల్లిగా వాసుకి, ఎందుకంటే 2 రోల్స్ మనకి మెయిన్ గా కనిపిస్తాయి, పవన్ కళ్యాణ్ రోల్ అండ్ వాళ్ళ చెల్లి రోల్. అఫ్ కోర్స్ హీరోయిన్ ఇంకొంచెం ఎవరో కనిపిస్తారు కానీ బట్ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎలివేట్ అవుతూ ఉంటాయి. సో మరి ఆవిడ నిజ జీవితంలో భర్త ఎవరండి, ఏ ప్రొఫెషన్? సో నాకు మీ టైం స్టార్ట్స్ అవ్వండి. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసు కదా, స్టార్ట్ అయింది 44 సెకండ్స్ అయిపోయింది. అవునండి. ఆవిడ చూపిస్తారా అండి? ఏంటండి? కళ్యాణ్ చెల్లి భర్త కాదండి, తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ కి చెల్లిగా ఒక యాక్ట్రెస్ యాక్ట్ చేశారు, ఒక నటీమణి. ఆవిడ పేరు మీకు నేను చెప్పేస్తా, వాసుకి ఆవిడ పేరు. వాసకి. వాసుకి. సో ఆ వాసుకి భర్త ఎవరండి? అక్కడ కాదు. సో ఆయన ఆనంద్ సాయి అండి. అబ్బా బాగా చెప్పారు, కానీ ఆయన ప్రొఫెషన్ కూడా చెప్పాలి నాకు. ఆయన ప్రొఫెషన్, ఆయన ఏం చేస్తారు, వృత్తి? ఆయన ప్రొఫెషన్. అవును, వృత్తి, అది కూడా చెప్పండి తొందరగా. కొంచెం క్లూ ఇస్తారా అండి? ఆయన మీకు దేవాలయం ఒకటి, యాదాద్రి దేవాలయం కూడా కట్టారు ఆయన. అది ఆయన డిజైన్ ఇచ్చారు. ఆర్కిటెక్ట్. ఇంకోటి మీరు టైం అయిపోయింది అని చెప్పారు, టైమర్ అక్కడ అయిపోయింది. సారీ అండి, టైం లోపు చెప్తే ఓకే, టైం అయిపోయింది అక్కడ. ఓకే, నెక్స్ట్ టైం మీరు కంపల్సరీ ట్రై చేయండి, టైం లోపల చెప్పండి, మీకు ఖచ్చితంగా చీర వస్తుంది, పట్టు చీర. ఓకేనండి, నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి, టైం లోపల చెప్పండి, మీకు ఖచ్చితంగా చీర వస్తుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? బాగున్నారా మేడం? బాగున్నా అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీ పేరు? నా పేరు రజనీ మేడం. రజనీ గారు, ఎక్కడి నుంచి? ప్రోగ్రామ్ పేరు చాలా బాగుంది మేడం. అవునండి, పుట్టింటి పట్టు చీర. ఎన్ని చీరలు కొనుక్కున్నా కానీ అది పుట్టింటి వాళ్ళు ఇచ్చారనే ఫీలింగ్ బాగుంటది కదా మేడం. ఎస్ అండి, అందుకే ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుతోనే ఎందుకు పిలుస్తా అంటే ఒక ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలి, అది కూడా ఒక ఎంటర్టైనింగ్ వేలో కాసేపు వాళ్ళు ఆడించి మాట్లాడి. ఏంటండి? మంచి మీనింగ్ వచ్చేలాగా పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను సత్తెనపల్లి నుంచి. సత్తెనపల్లి, గుంటూరు. ఏంటండి స్పెషల్ అక్కడ సత్తెనపల్లి? ఏం లేదు మేడం, మామూలే. అంటే ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి ఊరికి ఏదో ఒకటి ఉంటుంది, కాకపోతే కొన్ని ఎక్కువ ఫేమస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అంత స్పెషల్ గా ఏం లేవు మేడం. ఓకే, పోనీ ఓకే. అమరావతి ఉంది. అవును, అమరావతి. అమరావతి దగ్గరలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందట కదండి? అవును, వైకుంఠపురం. విన్నాను, మొన్న కాల్ చేసిన వాళ్ళు కూడా అంటున్నారు. చాలా ఫేమస్ అది. ఓకేనండి, మరి వెళ్తూ ఉంటారా అక్కడికి? వెళ్తూ ఉంటాం మేడం. మొన్న సండే కూడా వెళ్ళొచ్చాం, కార్తీక మాసం కదా అని. ఓకేనండి, ఓకే. ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లోనే ఉంటాను మేడం. ఓకే, మ్యారీడా అండి? అవును మేడం. ఓకే, అయితే హోమ్ మేకర్ అనమాట. ఓకే, మరి ఏంటి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? న్యూస్ చూస్తాం మేడం. న్యూస్ చూస్తుంటారు? బీఆర్కే న్యూస్ చూస్తున్నారా? వింటాము, సాంగ్స్ వింటాము. సాంగ్స్ వింటారు, న్యూస్ చూస్తారు. ఎలాంటి సాంగ్స్ వింటారు? అన్ని సాంగ్స్ మేడం, బాగా ఫేమస్ అయిన సాంగ్స్ ఉంటాయి కదా, మెలోడీ సాంగ్స్. మెలోడియస్ సాంగ్స్ అన్ని వింటాను అంటారు. సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం మీకు? కీరవాణి మేడం. కీరవాణి గారు, ఓకే. సో కీరవాణి గారి మ్యూజిక్ అంటే ఇష్టం. మరి అందులో ఒక పాట పాడొచ్చుగా మా కోసం? వింటాను కానీ పాడడం రాదు మేడం. మాకు చిట్కా చెప్తాను మేడం. చిట్కా చెప్తారు, మాకు యూస్ఫుల్గా ఉండే ఒక చిట్కా చెప్తారు. ఓకేనండి, అందరికీ యూజ్ అయ్యే ఒక చిట్కా చెప్పండి. కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మేడం, ఏదన్నా ఫుడ్ పాయిజన్ అయినప్పుడు అలాగా. అవునండి, అవును. అలాంటప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పంచదార కలిపి మెత్తగా నమిలి మింగుతూ ఉంటే ఒక 15 minutes లో అట్లాగా తగ్గిపోతుంది మేడం. 15 minutes లో తగ్గిపోతుంది జీలకర్ర నమిలితే? మెత్త జీలకర్ర ఒక స్పూన్, పంచదార ఒక స్పూన్ మేడం కలిపి. అంటే ఇప్పుడు డైజెషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగా జీలకర్ర వాడితే బాగుంటుంది అంటారు? అవును, పంచదారతో కూడా కలిపి తీసుకుంటే పనిచేస్తుంది బాగా, కూడా తగ్గుతుంది మేడం. ఓకేనండి, అంటే ఆ స్వీట్నెస్ కి కొంచెం కడుపులో మంట తగ్గుతుంది అంటారా? నొప్పి తగ్గుతుంది.
ఓకేనండి. ఓకే, బాగానే అనిపిస్తోంది. అంటే ఇది ఇండైజెషన్తో తిన్న వెంటనే ఏదైనా డైజెషన్ అవ్వకపోతే అప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు అది అంటారా? జీలకర్ర ఒక్కటే సరిపోతుంది. కడుపులో నొప్పి కూడా ఉంటే కనుక పంచదార యాడ్ పంచదార కూడా చేసుకొని, తీసుకోవాలి. తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది. ఓకేనండి, మంచి చిట్కానే చెప్పారు, యూస్ఫుల్ చిట్కా. మరి మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేస్తుంటారా? వారి పేరు? శివ మేడం. శివ గారు. ఓకే, మరి పిల్లలా అండి? ఒక బాబు మేడం. ఒక బాబు. ఏం చేస్తున్నాడు? నర్సరీ చదువుతున్నాడు. ఓకే, అంత చిన్న పిల్లాడు. అయితే మీరు బిజీగా ఉంటారు ఇంకా ఎక్కువ. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కదా మేడం. ఓ, స్కూల్కి నర్సరీకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మార్నింగ్ అంటే హాఫ్ డేనేగా ఉంటుందండి. ఈ రోజు అందులోనే ఉండదేమో కూడా. ఉంది మేడం. ఉందా? సాటర్డేస్ కూడా ఉంటుంది. ఉంది ఉంది. ఓకే, మరి ఏమిటండి ఈరోజు ఏం వంట చేశారు మీరు? ఏమంటే స్పెషల్ ఏం లేదు మేడం, మామూలుగా. కార్తీక మాసం కాబట్టి వెజ్ చేశారంటారు. ఏం చేశారు అది? అవునవును, నాన్ వెజ్ తినాం కదా. వెజ్ చేశారు. ఏం చేశారు? ఈరోజు బంగాళాదుంప మేడం. ఓకే, బంగాళదుంప చేశారు. ఓకేనండి, మమ్మల్ని మీరు మరి ఎంటర్టైన్ చేశారు కాబట్టి మీకు కొంచెం ఈజీగా అడగండి మేడం. నేను అడుగుతా అండి, మీరు టెన్షన్ పడకుండా చెప్పండి, మీకు ఆన్సర్ ఫ్లాష్ అవుతుంది. అండ్ మీరు టైం లిమిట్ లోపు చెప్పాలండి. సరే మేడం. టైం లిమిట్ అయిన తర్వాత కాకుండా టైం లిమిట్ లోపు చెప్తే మీరు పట్టుచీర గెలుచుకుంటారు. సరే మేడం. ఓకేనండి, ఎలాంటి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది మిమ్మల్ని? సినిమాలకు సంబంధించి అడగమంటారా, లేకపోతే పొడుపు కథ అడగమంటారా? పొడుపు కథలు అడగండి మేడం. ఓకేనండి, పొడుపు కథలు అడగమంటారు. సో ఎలాంటి పొడుపు కథలు అడిగితే బాగుంటుంది మిమ్మల్ని ఆలోచిస్తున్నా. కొంచెం ఈజీగా అడగండి మేడం. ఓకే, ఓకే, ఒక పొడుపు కథ అడుగుతాం మిమ్మల్ని. చెప్పండి. ఓకే, 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా మీకు? తెలుసు మేడం, తెలుసు. ఓకే, అడిగేస్తా అయితే. ఆశపడి 6 లంకణాలు చేస్తే ఆ వేళ గత అయినట్టు. ఆ డాష్లో ఏముంటుంది? మళ్ళీ చెప్పమంటారా, మళ్ళీ అడగమంటారా? ఆశపడి 6 లంకణాలు చేస్తే ఆ వేళ, చూడండి స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఆ వేళకి తర్వాత డాష్. ఆ డాష్ లో మీరు ఫిల్ చేయాలి. డాష్ ఏంటండి? టైం స్టార్ట్ అయ్యి చాలా సేపు అయిందండి. మా వాళ్ళు అక్కడ టైం అనేది మర్చిపోతున్నారు. కాదండి, కాదు 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 కాదు, ఆలోచించండి. ఏంటండి? పస్తు కాదు, అలా పస్తు చేస్తేనే లంకణాలు అంటేనే ఏం తినకపోవడం కదండి. ఆ వేళ డాష్ కథ అయినట్టు. ఇంకా 10 సెకండ్స్ టైం అండి. కాదండి, లంకణం అంటేనే ఉపవాసం అని కదా. అలా చేసిన తర్వాత ఏదో తిందాం అనుకుంటే ఏదో అట, అదేమిటి? ఓకేనండి, ఓకే, టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. ఓకేనండి, నెక్స్ట్ టైం బెటర్ లక్. నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా చీర గెలుచుకోవాలి. సో మరి నెక్స్ట్ కాలర్ ఎవరో లైన్లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ పేరు? బాగున్నా అండి, నా పేరు అరుణ. అరుణ గారు, పేరేచెర్ల. ఎక్కడండి? పేరేచెర్ల అండి. మా పేరేచెర్ల ఎక్కడండి అది? గుంటూరుకి పక్కన ఉంటది. ఓకే, ఇంతకు ముందే ఒకళ్ళు గుంటూరు నుంచి కూడా కాల్ చేశారు ఒకరండి. ఎవరు? సత్తెనపల్లి నుంచి అనుకుంటా. సత్తెనపల్లి వాళ్ళది వేరు, మేమేమో ఇక్కడ పక్కన గుంటూరుకి పక్కనే ఉంటాం. ఓకే, పక్కకి అక్కడ ఇది మీరు చెప్పింది పక్కనే. పక్కనే. ఓకేనండి, అరుణ గారు ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తాను. ఓకేనండి, టైలరింగ్. అవునండి. అంటే టైలరింగ్ అంటే మీకు అక్కడ ఎవరికైనా ఏం బట్టలు కావాల్సిన కొంచెం ఫ్యాషనబుల్ గా మోడర్న్ గా కనిపించాలి అంటే, మంచి లుక్ కావాలంటే కాదు, నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. అదే, అంటే యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నారు అంటే ఏకలవ్యుడు లాగా. అంతే. అలాగా నేర్చుకొని బ్లౌజెస్ కుడతాను. ఓకేనండి, మంచి మంచి బ్లౌజెస్ కుడతారు. విలేజ్ కదా, కొంచెం అంటే ఫ్యాషనబుల్ అంటూ ఎక్కువ ఏమి ఉండదు. బట్ వాళ్ళు ఎవరు ఏది అడుగుతారు మాత్రం అక్కడ కుట్టి పెడతారు. పైపింగ్ అట్లా వరకు వేస్తాను. బాగా కుడతారు అయితే. అక్కడ వాళ్ళకి నచ్చుతున్నాయిగా ఇంకేమిటి అయితే మీకు? అవునండి. మరి ఏం చేస్తారు మరి? ఇటు హోమ్ మేక్ అంటే ఇటువైపు ఇంట్లో పనులు కూడా ఉంటారు, అటు ఏమో మీరు తర్వాత మధ్యాహ్నం మిషన్ పెడతాను. ట్యూషన్స్ కూడా చెప్తారు.
మధ్యాహ్నం మిషన్ కుట్టుకుంటాను, టైలరింగ్ చేస్తాను. ఓకే, మధ్యలో టైం దొరికినప్పుడు టైలింగ్ చేస్తుంటారు. అంతే. ఓకేనండి. ఓకే, అంటే మీరు ఒకేసారి రెండు, అంటే అటు ఇంట్లో పనులు చూసుకోవడం, ఇటేమో టైలరింగ్ కూడా, అంటే రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. మరి మీకు ఈ టైం ఎలా దొరికింది అసలు? మాకు మీరు కాల్ చేశారు చక్కగా. అంటే పెడదామని అనుకున్నాను, ఒక 2-3 డేస్ నుంచి చూస్తున్నాను. మ్మ్. సరే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మిషన్ రన్ చేస్తాను. ఓకేనండి. ఓకే, మీరు కాల్ చేయడం మాకు ప్లెజర్ యాక్చువల్గా. న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాను, నాకు న్యూస్ బాగా ఇష్టం. న్యూస్ చూస్తూ అయితే ఉంటారు. మీ న్యూస్ అంటే ఏదో పొగుడుతున్నానని కాదు కానీ కొంచెం జెన్యున్ గా ఉంటున్నాయి. అంటే కొంతమంది కొంచెం ఓవర్ గా చెప్తే అవి చూడబుద్ధి కాదు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. బాగా జెన్యున్ గా ఉంటున్నాయి ప్రోగ్రామ్స్ కూడా. అదే ఒకసారి బరాబర్ న్యూస్ అట్లా చూసారా? వస్తుంది. నచ్చుతుందా మీకు? నచ్చుతుంది, బాగుంటుంది. ఓకేనండి. ఓకే, మరి మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా చూస్తున్నారా? చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా. అంటే మిగతా ఏం చూడలేదు, ఒకసారి న్యాయ సలహాలు ఏదో వస్తుంటే చూసాను. ఓకే, ఎలా అనిపించింది న్యాయ సలహాలు? బాగుంది, బాగా చెప్తున్నారు. సందేహాలకు సంబంధించి నివృత్తి చేస్తున్నారు న్యాయపరమైన. అవునవును. ఓకేనండి. మరి ఎక్కువగా చూడలేదు కానీ ఒకసారి 2 మరి times చూసాను. ఇంకా మీరు చూసేది బాగుంది, ఇంకా చూడండి, చూస్తూ ఉంటే బాగుంటుంది కూడా. ఓకే అండి. ఓకేనండి. నెక్స్ట్ మరి అయితే మరి మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు మోటార్ ఫీల్డ్ అండి. మోటార్ ఫీల్డ్. ఓకే, అంటే ఏంటంటే మోటార్ ఫీల్డ్ అంటే? అంటే డ్రైవింగ్ చేస్తారు, ఆహా. కార్స్ సేల్ చేస్తా ఉంటారు. ఓకే, మొత్తం ఆ ఫీల్డ్ మొత్తం దానికి సంబంధించినవి మోటార్ ఫీల్డ్. అవును. ఓకేనండి. ఆయన పేరు? బాలకృష్ణ. బాలకృష్ణ గారు. ఓకేనండి. పిల్లలా అండి? ఒక బాబు అండి. ఓకే, ఒక బాబు ఏం చేస్తుంటారు? ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. పేరేమిటి? ఏంటి పేరండి? పేరు అఖిల్. అఖిల్. ఓకేనండి. మరి ఏమిటి మరి ఇప్పుడు కొంచెం అందుకనే మీకు ఖాళీ దొరికినట్టుంది, అందుకే టైలరింగ్ కూడా చేస్తున్నారు ఏంటండి? ఎప్పటి నుంచో చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు ఎలాంటి ఇంట్లో కొంచెం పిల్లల టైం కూడా తగ్గుతుంది కాబట్టి, అంటే వాళ్ళకి చేసే పనులు అవి తగ్గుతాయి కాబట్టి ఈ మధ్యన ఎంచుకున్నారా? అంటే ఈ మధ్యనే ఒక 3 years నుంచి చేస్తున్నాను. అంటే యూట్యూబ్లో చూసి మొదలు పెట్టారు? యూట్యూబ్లో చూసి టైం పాస్కి ఇట్లా నేర్చుకొని. సినిమాలు చూస్తుంటారా? మనకి కొంచెం ఇన్కమ్ ఉన్నట్టు ఉంటది కదా. అవునండి, అవును. సెల్ఫ్ ఎంపవర్మెంట్. అవునవును. ఓకేనండి. మరి అయితే మరి ఖాళీ టైంలో సినిమాలు అవి చూస్తుంటారా? పుస్తకాలు చదవడం, పేపర్? మూవీస్ తక్కువ చూస్తాండి. మరి ఏంటి, ఏమైనా స్టోరీ బుక్స్ కానీ లేదంటే మంచి మంచి బుక్స్ ఏమైనా చదువుతుంటారా? అంటే న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఉంటాను. న్యూస్ టీవీలో న్యూస్ ఎక్కువ వింటూ ఉంటాను. మూవీస్ జోరు పెద్దగా వెళ్ళాం కానీ న్యూస్ అయితే చూస్తా కొంచెం. న్యూస్ అయితే చూస్తాను అంటున్నారు. కొద్దిగా ఇంట్రెస్ట్. ఓకేనండి. మరి అయితే మరి మా కోసం ఏదైనా ఎంటర్టైన్ చేయాలి మీరు, ఎంటర్టైన్మెంట్ మెయిన్ రోల్లోకి వెళ్ళిపోవాలంటే. ఎంటర్టైన్ అంటే పాట అయినా పాడండి, డైలాగ్ చెప్పండి, లేకపోతే ఏదైనా. డైలాగ్ మూవీస్ వల్ల అంతగా పోను కానీ కార్తీక మాసం కోసం పెట్టారు కాబట్టి లేడీస్ కోసం నేను ఒక టిప్ చెప్తాను. చెప్పండి. ఇవి దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా, వెండి వాటిలో ఎక్కువ వెలిగిస్తూ ఉంటారు. అవి నల్లబడిపోతాయి వెండి ఊరికినే. అట్లాంటప్పుడు మనం అగరొత్తులు వెలిగించినప్పుడు పౌడర్ రాలుతూ ఉంటది. ఆ పౌడర్ తో సిల్వర్ క్లీన్ చేస్తే చాలా తెల్లగా వస్తాయి, బాగా చక్కగా వస్తాయి. కాదండి, ఇది ఆల్రెడీ చెప్పేశారు. ఆల్రెడీ తెలిసింది కాకుండా తెలియదు చెప్తే బాగుంటుంది. వెండి సామాన్లు బూడిదతో బూడిదంటే అగరొత్తులు బూడిదే. ఓకే, అంత వస్తుందంటారా? అంటే కొద్దిగా వస్తుందేమోగా. లేదు, దాంతోనే మనం ఏ రోజు ఆ రోజు ఇప్పుడు అగరొత్తులు వెలిగిస్తాం కదా, అదే సరిపోతుంది అంటారా? సరిపోతుంది. సరిపోతుందా? సరిపోద్ది, చక్కగా బాగుంది. ఓకేనండి, ట్రై చేసి చూడండి మీరు. ఒకసారి ట్రై చేయాలండి ఖచ్చితంగా. ఒకసారి ఏంటి అసలు చెప్తున్నారు కాబట్టి, మీరంతా ఖచ్చితంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఉంటుందేమో. ఉంటుందండి, నేను చేశాను కూడా. ఓకేనండి. మరి మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడిగితే బాగుంటుంది? ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. అడగండి. మీరు ఈ లోపు ఆలోచించుకుని కూడా ఉండుంటారు. అడగండి ఒకసారి. అడగమంటారా అయితే? అడగండి. సరే అయితే అడిగేస్తున్నా. ఈజీగా అడగండి. అందుకే నేను అడిగిన క్వశ్చనే అడుగుతున్నా మిమ్మల్ని మళ్ళీ తిరిగి. ఓకేనండి. మరి అయితే మరి టైం లిమిట్ తెలుసు కదా, 45 seconds. ఓకే. ఓకేనండి. మరి అడిగేస్తున్నా,
కన్నడ దర్శకుడు ఒకే మ్యూజిక్ డైరెక్ట్తో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఆ డైరెక్టర్ ఎవరు? అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ అండి నేను అడిగేది. చూడండి 45 సెకండ్స్ టైం లిమిట్ అండి, స్టార్ట్ అయింది. మళ్ళీ చెప్తున్నా, కన్నడ దర్శకుడు అండి, ఒకే మ్యూజిక్ డైరెక్టర్తో చేశారు ఆయన. సో ఆ సినిమాలన్నీ హిట్టే. సో ఎవరా మ్యూజిక్ డైరెక్టర్? ఆల్రెడీ అడిగాను మిమ్మల్ని, మళ్ళీ అడుగుతున్నా తిప్పి, ఇందాక అడిగి ఒకళ్ళని. సో ఈలో మీకు ఆల్రెడీ మీరు చెప్పేసి రివీల్ చేసిన క్వశ్చన్ ఇది. చెప్పండి. కన్నడ దర్శకుడు, స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది ఆ క్వశ్చన్. టైం అయిపోతుంది. 17 సెకండ్స్, 16 సెకండ్స్, 15. కొంచెం క్లూ ఇస్తారా? అంటే ఆయన ఒక కన్నడ డైరెక్టర్ అండి. ఆయన సేమ్ మ్యూజిక్ డైరెక్టర్తోనే వర్క్ చేస్తారు. అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అవన్నీ హిట్స్ కూడాను, బ్లాక్ బస్టర్స్. టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. నాకు మిమ్మల్ని అందుకే అడిగిన క్వశ్చనే తిప్పి అడిగా నేను. ఓకేనండి, బెటర్ లక్, నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు చీరలు. సో ఇప్పటివరకు మనకి ఇప్పటివరకు చూశారు కదా, మనకి 2 గెలుచుకున్నారు పట్టు చీరలు. సో వాళ్ళ నంబర్స్ ఆల్రెడీ నోట్ అయి ఉన్నాయి. మళ్ళీ తిరిగి వాళ్ళు కాల్ చేస్తారు మీకు, అండ్ మీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటారు. త్వరలో మీకు పట్టు చీరలు కూడా పంపిస్తారు. సో నెక్స్ట్ రేపు మళ్ళీ ఇదే టైంకి 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే కార్యక్రమంలో సోమవారం మళ్ళీ కలుసుకుందాం. సో తిరిగి మళ్ళీ సోమవారం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ BRK న్యూస్. స్టే ట్యూన్డ్.